అందరికీ నమస్కారం. ఇక కథలోకి వెళితే, అవును. అలా అని నీకు అన్యాయం చేయను. నువ్వెప్పుడూ నా భార్యవే. కానీ నాకే అమ్మాయైనా నచ్చితే తనతో ఒక నైట్ గడపటం అది నా హ్యాబిట్ పూజ. నువ్వు నా వైఫ్ కాబట్టి నీ దగ్గర నా పర్సనల్ విషయాలేమీ దాచటం లేదు. అన్నీ ఓపెన్‌గా చెప్తున్నాను. చెప్పు, హెల్ప్ చేస్తావా? చేస్తాను ఆదిత్య. నీకంటే నాకేది ఎక్కువ కాదు. నీ సంతోషమే నా సంతోషం అని అతన్ని హత్తుకుంది. కన్నింగా నవ్వుకున్నాడు ఆదిత్య. నాకు తెలుసు పూజ, నువ్వు నా ఆఫర్‌కి ఒప్పుకుంటావని. నీకు డబ్బు పిచ్చెక్కువ, నాకు అమ్మాయిల పిచ్చెక్కువ అనుకుని పూజని వదిలాడు. నువ్వు ఒప్పుకుంటావని అసలు అనుకోలేదురా పూజ అన్నాడు. నీ సంతోషం కోసం నేనేదైనా చేస్తాను. కానీ నా భర్తని మరొకరి ఆడదాని దగ్గరికి పంపించటం నాకిష్టం లేదు. కానీ ఆ శివాని అంటే నాకు గిట్టదు. అందుకే తన లైఫ్ స్పాయిల్ అవ్వాలి. అందుకే ఒప్పుకున్నాను. అంతేకాని నీ షేర్స్ నాకెందుకు? మన బిజినెస్ వ్యవహారాలు చూసుకోవడానికి నువ్వున్నావు. నాకు షేర్స్ ఏమీ వద్దు. శివాని జీవితం నాశనం చెయ్యి చాలు అని పూజ అనగానే ఆదిత్య షాక్గా చూశాడు. ఏంటాది అలా చూస్తున్నావు? నవ్వుతూ అడిగింది. ఎందుకు తనంటే అంత పగ? ఐ మీన్, నేను వేరొకరి దగ్గరికి వెళ్తానంటే యాక్సెప్ట్ చేయటం నాకే షాకింగ్గా ఉంది. ఎవరి దగ్గరో అంటే నేనెందుకు ఒప్పుకుంటాను? నీకు అమ్మాయిల పిచ్చని తెలుసు కానీ శివాని లైఫ్ స్పాయిల్ అయ్యాక నువ్వు మరో ఆడదాని వైపు చూసినా సరే నేను అసలు సహించను. ఎందుకంటే నువ్వు నా భర్తవి. యు ఆర్ మైన్ నాది అంటూ ఆదిత్య షర్ట్ కాలర్ పట్టుకొని అంది. నీ డబ్బు మీద ఆశ లేదు. నువ్వు సంపాదించే ఆస్తిపాస్తుల మీద నాకు అస్సలు లేదు. నా కోరిక శివాని రుద్రకి దూరం అవ్వాలి. నన్ను కాదన్నందుకు రుద్ర జీవితాంతం బాధపడాలి. ఇదే నా ఆశ. కోపంతో ఎంత దూరమైనా వెళ్తావా? వెళ్తాను. ఎందుకు వెళ్ళను? నాకు దక్కని సంతోషం మరొకరికెలా దక్కనిస్తాననుకున్నావు? నువ్వు మరీ ఇంత వైలెంట్ అనుకోలేదు పూజ. నీ భార్యని కదా, ఆ మాత్రం ఉండాలా అది? అచ్చా, అవునా? శివాని జీవితం నాశనం అయ్యాక నేను ఏ అమ్మాయిని చూసినా నన్ను కూడా నాశనం చేస్తావా? నవ్వుతూ అడిగాడు. నాశనం కాదా అది? ప్రేమిస్తే ఎంత దూరమైనా వెళ్తాను. నమ్మితే ప్రాణమైనా ఇస్తాను. నా లైఫ్ లాంగ్ నీకోసం ఏమైనా చేస్తాను. కానీ ఇప్పుడు నువ్వు నా భర్తవి. అనుకున్నది అవ్వగానే నువ్వు ఇంకా నా దగ్గరే ఉండాలి. నీ కోరికలన్నీ నేను తీరుస్తాను. నీకు నచ్చినట్టు నేనుంటాను. నన్ను కాదని నువ్వు మరొకరి దగ్గరికి వెళితే నా విశ్వరూపం చూస్తావు. అచ్చా, ఏం చేస్తావేంటి? ఆ టైంకి చేసి చూపిస్తాను. మాటలు ఎవరైనా చెప్తారు. నేను మాటలు చెప్పను, చేతలే చూపిస్తాను పిడికిలి చూపిస్తూ అంది. అచ్చా, అవునా అంటూ పూజని దగ్గరికి తీసుకున్నాడు. ఏంటి దగ్గరికి వస్తున్నావు? ఎందుకు వస్తున్నానో నీకు తెలీదా? చీరలో దాగి ఉన్న పూజ అందాన్ని చూస్తూ అన్నాడు. పూజ నీకు సొంతం అవ్వాలంటే ముందు చెప్పిన పని పూర్తి చేయాలి. అప్పుడే పూజ నీకు సొంతం అవుతుంది అని నవ్వుతూ ఆదిత్యని హత్తుకుని అతని చెంపపై ముద్దు పెట్టింది. షాక్గా చూశాడు ఆదిత్య. ముద్దు పెట్టినందుకు కాదు, పూజ పెట్టిన కండిషన్కి. ఏంటది? పడుకుందామా? అంటే శివానిని నాశనం చేస్తేనే నువ్వు నాకు దగ్గరవుతావా? అవును. ఒకవేళ కాకపోతే? సూటిగా అడిగాడు. నీ మీద నాకు నమ్మకం ఉంది ఆదిత్య. నిన్ను నువ్వు తక్కువ అంచనా వేసుకోకు. బిజినెస్లో మా బావకి కూడా పోటీ ఇస్తావు. నీకోసం నాకు అన్ని విషయాలు తెలుసు. నచ్చిన అమ్మాయిని పొందే వరకు వదలవు. ఒకవేళ తను నీ మాటలకి లొంగకపోతే చంపేస్తావు. ఆల్రెడీ ఇద్దరిని చంపావు. నాకన్నీ తెలుసు అది అని పూజ అనగానే ఆదిత్యకి నోటి మాట రాలేదు. ఏంటి ఆదిత్య, ఇవన్నీ నాకెలా తెలుసని ఆలోచిస్తున్నావా? నవ్వుతూ అడిగింది. సైలెంట్గా ఉన్నాడు. చెప్పాను కదా పూజ అని, నీ గురించి అన్నీ తెలుసు అంటూ రెండు చేతులు కట్టుకుని అనుకున్నది పూర్తవగానే మనమిద్దరం ఫారెన్ వెళ్ళిపోదాం, నచ్చినట్టు బ్రతుకుదాం, సరేనా అంటూ ఆదిత్య ముక్కును పిండి బెడ్ మీద పడుకుంది. ఏమో అనుకున్నాను కానీ నువ్వు చాలా ముదురు పూజ. అలానే ఉండాలి. నచ్చింది. నీ క్యారెక్టర్ నాకు బాగా నచ్చింది. శివానిని ఈ మంత్లోనే నా వశం చేసుకుని నిన్ను కూడా నా దాన్ని చేసుకుంటాను అంటూ తాను బెడ్ మీదకి చేరాడు. ఆల్ ది బెస్ట్ అంటూ ఆదిత్య ఎదపై తలని వాల్చి పడుకుంది. చాలా కష్టంగా ఉన్నా ఆలోచిస్తూనే నిద్రలోకి జారుకున్నాడు ఆదిత్య.
అతను పడుకోగానే పూజ తనలో తానే నవ్వుకుంది. షేర్స్ అనగానే డబ్బుకు ఆశపడతాను అనుకున్నావా ఆదిత్య? ఇక్కడున్నది పూజ, అస్సలు వదలను, నువ్వు నాకు మాత్రమే సొంతం అనుకుని నిద్రలోకి జారుకుంది. ప్లీజ్ రుద్ర గారు, మీకు దండం పెడతాను అంటూ బెడ్ మీద కూర్చుని కోపంగా రుద్రని చూసింది. నువ్వెంత కోపంగా చూసినా పనవ్వదు. అక్కడ ఫంక్షన్లో కన్ను కొట్టి నన్ను రెచ్చగొట్టింది కాకుండా ఏవో డైలాగ్స్ వేశావు కదా, ఎలా వదులుతాను నిన్ను? షర్ట్ బటన్స్ విప్పుతూ బెడ్ మీదకి చేరాడు. మీ వల్లే కదా ఫంక్షన్లో నేను అలా మాట్లాడాను, లేదంటే ఎందుకు మాట్లాడతాను? రుద్రకి దూరం జరుగుతూ అంది. నేనేదో నా ఫీలింగ్స్ చెప్పుకుంటే దానికి నువ్వు కోఆపరేట్ చేసి మాట్లాడాలి, కానీ సిగ్గు ఎగ్గు లేదు, ఎప్పుడు చూసినా అదే పనాన్ని తిట్టావు కదే నా రాక్షసి అంటూ శివాని వండి మీద చున్నీ లాగాడు. షాక్గా చూసి వెంటనే 2 చేతులతో తన ఎదని కవర్ చేసుకుంది. హా అంటూ అరిచి రుద్ర జుట్టు లాగి చంపేస్తాను పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే. అవునా, చంపు అంటూ శివాని చెంపపై ప్రేమగా చేయి వేసి, ఏంటి బుజ్జి, ఏమీ వద్దా లాలనగా అడిగాడు. వద్దని అనలేదు కదా అండి, కాకపోతే రోజు మీ అల్లరి తట్టుకోలేకపోతున్నాను, ఇలా అయితే ఎలా? అల్లరి చేసే మొగుడు దొరకడం నీ అదృష్టమే శివ అంటూ శివాని నుదుటన ముద్దు పెట్టి జో కొడుతూ, ఇప్పటికే లేట్ అయింది, ఫ్రెష్ అవ్వు. సరే అండి అని రుద్రని వదిలింది. అంతేనా అన్నాడు దూరం జరిగిన శివానిని చూసి. అంతే అంటూ ఒక్కసారిగా రుద్ర పెదవుల్ని అందుకుంది. ఆ ముద్దుకి సహకరిస్తూ తన ప్రేమనంతా కురిపించాడు రుద్ర. అలసిన శరీరంలో ఆమె ఎదపై తలని వాల్చి, నువ్వెప్పుడు నాతోనే ఉండాలి శివ, లేదంటే నేను బ్రతకలేను అని రుద్ర అనగానే శివాని షాక్గా చూసింది. ఏంటండి ఆ మాటలు అంటూ రుద్ర వీపుపై చేయి వేసి, అసలేమైంది మీకు కంగారుగా అడిగింది. నాకేమీ కాలేదే బాబు, నువ్వు వచ్చాక నా లైఫ్ అంతా మారిపోయింది శివ, అందుకే ఒక్క క్షణం అనిపిస్తుంది నువ్వు లేకపోతే అసలు నేను ఉండగలనా అని. ఇంకాపుతారా అంటూ కోపంగా రుద్ర చెంపపై చిన్నగా కొట్టి, చంపేస్తాను పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడారంటే. చూడండి, నేనెప్పుడూ మీతోనే ఉంటాను, మీ వెనకే ఉంటాను, చావులో కూడా మీకు తోడుగా ఉంటాను. రుద్ర, దయచేసి ఇలాంటి మాటలు మాట్లాడకండి అని శివాని అనగానే రుద్ర చిన్నగా నవ్వుతూ, ఏదో సరదా కన్నాను కానీ నువ్వేమీ ఆ మాటలు పట్టించుకోకు అని శివాని పెదవుల్ని అందుకొని తన ప్రేమని కురిపించాడు. ఇక తెల్లవారింది. టైం చూసింది పూజ. 5 అయింది. బెడ్ మీద ఆదమర్చి నిద్రపోతున్న ఆదిత్యం చూసి అతని నుదుటన ముద్దు పెట్టి ఫ్రెష్ అయి బయటికి వచ్చింది. పని వాళ్ళందరికీ పనులు చెప్పి పూజ గది వైపుకి నడిచింది పూజ. గదిలో దీపం పెట్టేవాళ్ళు లేరని అర్థమై తనే పూజ గదిని శుభ్రం చేసి మాఫ్ పెట్టుకుని ఫోటోలన్నీ తుడిచి నీట్గా సర్ది తనే శ్రద్ధగా పూజ చేసుకుంది. పని వాళ్ళందరూ ఆశ్చర్యంగా చూశారు. హారతి ఇచ్చి తను బొట్టు పెట్టుకుని ఇల్లంతా ధూపం వేసి కిచెన్ రూమ్కి వచ్చింది. అప్పటికే పనమ్మాయి గిన్నెలు కడిగి కిచెన్ రూమ్ అంతా శుభ్రం చేసి నీట్గా పెట్టింది. ఏమన్నా కావాలా మేడం? ఏమీ వద్దు, ఇల్లంతా మాఫ్ పెట్టేసి కర్టెన్స్ ఇంకా బెడ్షీట్స్ అన్నీ మార్చేసి మాసిన బట్టలు మిషన్లో వేయండి, ఇంకా బయట వాకిలి కడిగి ముగ్గు వేసి కాస్త గార్డెన్ క్లీన్ చేయండి. ప్రస్తుతం నేను చెప్పిన పని తొందరగా చేసేయండి, ఈలోపు మీ అందరికీ కాఫీ పెడతాను చిరునవ్వుతో చెప్పింది పూజ. పనమ్మాయి అని తలాడించి చెప్పిన పని చేయడానికి వెళ్ళింది. అందరికీ కాఫీ పెట్టింది. 3 పని వాళ్ళకి కాఫీ ఇచ్చి ఒక కప్లో కాఫీ పోసి ట్రేలో పెట్టుకొని ఆదిత్య రూమ్కి వచ్చింది. అప్పటికే టైం 6:30. పనమ్మాయి రూమ్ అంతా సర్దేసి మాఫ్ పెట్టడంతో రూమ్ ప్లెజెంట్గా అనిపించి పూజ తనని తాను మిర్రర్లో చూసుకుంది. ఆరెంజ్ కలర్ వర్క్ చీర, మెడలో జ్యువెలరీ, ఒక చేతికి బంగారపు గాజులు, మరో చేతికి వాచ్, మెడలో పచ్చగా మెరుస్తున్న పసుపు తాడు. ఎందుకో తనకి తానే కొత్తగా అనిపించింది. ఇప్పుడు నాకేం తక్కువ? డబ్బుకి బంగారానికి కొదవలేదు, అన్నీ ఉన్నా ఒక్కటే వెలితి, ఆ శివాని ఎప్పుడు నాశనం అవుతుందో అనుకుని బెడ్ మీద పడుకున్న ఆదిత్య దగ్గరికి వచ్చింది. మంచి నిద్రలో ఉన్నాడు ఆదిత్య. ఆది టైం చూసావా ఎంతైందో? నువ్వు ఇంకా పడుకొని ఉంటే ఎలా అంటూ
అతని భుజాన్ని తట్టింది. మత్తుగా కళ్ళు తెరిచాడు ఆదిత్య. ఎదురుగా చీరలో తలకి టవల్తో, చేతిలో కాఫీ కప్తో, ముఖం నిండా చిరునవ్వుతో ఉన్న పూజని చూడగానే నిద్రమత్తంతా ఎగిరిపోయింది ఆదిత్యకి. గుడ్ మార్నింగ్ ఆదిత్య, కాఫీ తాగు. పూజ అంటూ లేచి కూర్చున్నాడు. కానీ పూజ అతని కంటికి ఒక అద్భుతంలా కనిపించింది. పూజలో ఈ యాంగిల్ కూడా ఉందా అని ఆశ్చర్యపోయాడు. ఏంటాదిత్య అలా చూస్తున్నావు? నువ్వేనా నా కంటికి కనిపిస్తుంది? లేదు, దయ్యం, భూతం అంటూ చూసింది. నవ్వాడు ఆదిత్య. ఏదో తెలియని ఆనందం అతని మనసుకి. అదేంటి అన్నది కూడా అతనికే తెలియటం లేదు. కాఫీ తాగు ఆదిత్య, చల్లారిపోతుంది. నువ్వు తాగావా? నువ్విస్తే తాగుతాను అంది. నేనిస్తే తాగుతావా? ఒక కప్నే కదా తెచ్చావు. తెచ్చిన కప్ కింద సాసర్ కూడా ఉంది చూసారా? గుండ్రంగా కళ్ళు తిప్పుతూ చెప్పింది. ఎందుకో ఆదిత్య పూజ మాటలు, ఆమె చూపు, అందం నుంచి చూపు తిప్పుకోలేకపోతున్నాడు. పైగా ఎప్పుడూ లేనిది అతని గుండె చప్పుడు వేగంగా కొట్టుకుంటుంది. సాసర్లో కొద్దిగా ఆమెకి కాఫీ పోసి ఇచ్చాడు. నవ్వుతూ తీసుకుని సిప్ చేసి తాగు అన్నట్టు చూసింది. కాఫీ సిప్ చేస్తూ పూజని చూశాడు. కాఫీ సిప్ చేస్తూనే అతనికి కబుర్లు చెప్తుంది. పూజ ఆర్తిగా పిలిచాడు. ఏంటది? కాఫీ బాగుంది. తొందరగా స్నానం చేసిరా, టిఫిన్ వడ్డిస్తాను. నువ్వు చేశావా? హా, ఉండేది ఇద్దరమే కదా ఆదిత్య. మీ బాబాయ్ గారు ఇక్కడ ఉంటారని చెప్పావు కదా? అవును పూజ, ఆయన వాళ్ళ ఇంట్లోనే ఉంటారు. ఏదో అప్పుడప్పుడు వస్తారంతే. అవునా, సరే స్నానం చేసిరండి అని అతని బట్టలు తీసి సోఫాలో పెట్టి చేతికి టవల్ ఇచ్చి ఖాళీ అయిన కప్ తీసుకుని పూజ బయటికి వెళ్ళింది. ఆదిత్య నవ్వుతూ వాష్రూమ్కి వెళ్ళాడు. ఇక కట్ చేస్తే, ఏంటత్తమ్మ మీరనేది? అవును శివాని, పూజ కోసం బెంగ పెట్టుకుంది. అందుకే గౌరీని తీసుకుని ఇంటికి వచ్చాను. తను ఫ్రెష్ అవుతుంది. కాఫీ పెడతావా? ఈలోపు నేను ఫ్రెష్ అయ్యి వస్తాను. సరే అత్తమ్మా అని కాఫీ పెట్టింది. ఈలోపు కంగారుగా లోపలికి వచ్చాడు రుద్ర. ఏంటండి, ఏమన్నా కావాలా? నాకు కాస్త టిఫిన్ ఇంకా లంచ్ బాక్స్ పెట్టేవా ప్లీజ్, ఆఫీస్ టైం అవుతుంది. ఈరోజు పూజ చేసుకున్నానండి, టిఫిన్ ఇంకా చేయలేదు. ఒక అరగంట వెయిట్ చేస్తారా? మీకు టిఫిన్ లంచ్ అన్నీ సిద్ధం చేస్తాను. ఏంటి, టిఫిన్ కూడా చేయలేదా? కోపంగా చూశాడు. మీరు 9కి కదా ఆఫీస్కి వెళ్ళేదని ఇంకా వంట చేయలేదండి. శివ, ఎందుకు నీకంత బద్ధకం? రోజు 8 అవ్వదే అన్నీ చేస్తావు కదా, ఈరోజు ఏమైంది నీకు? ఇంకా కాఫీ పెడుతూ కూర్చున్నావా? ఏ, నేను ఆఫీస్కి వెళ్ళాక చేసుకోవచ్చు కదా. పూజ పొద్దున్నే ఏ పని చేయకుండా పూజ గదిలో కూర్చున్నావా? కోపంగా అరిచాడు. ఎందుకో రుద్రని చూడాలంటేనే భయం వేసింది శివానికి. మీరు ఆఫీస్కి వెళ్ళండి, నేను డ్రైవర్ చేత మీ బాక్స్ పంపిస్తాను. షటప్ శివ, ఎప్పుడు చూసినా పూజ చేయడం లేదంటే ఇంటి పని చేయడం, అంతేకాని మొగుడికి టైంకి అన్నీ ఇవ్వాలని తెలీదు. నీకు చనువు బాగా ఇచ్చాను, మా అమ్మ గారాబంతో నువ్వు మరీ నెత్తినెక్కి కూర్చుంటున్నావు అంటూ శివాని మీద అరిచి కోపంగా ఆఫీస్కి వెళ్ళాడు రుద్ర. ఎప్పుడూ లేనిది రుద్ర అంత కోపంగా అరిచేసరికి శివానికి భయం వేసి ఏడుస్తూ స్టవ్ ఆఫ్ చేసి బయటికి వచ్చింది. శివాని, అయిందా కాఫీ? రూమ్ నుంచి బయటికి వస్తూ అడిగింది పార్వతి. అప్పటికే ఉబికి వస్తున్న కన్నీటిని ఆపుకుని, అయిందత్తమ్మా, ఇచ్చేనా కాఫీ? గౌరీ రాగానే ఇద్దరం కలిసి తాగుతాం కానీ ఇంతకీ రుద్ర ఎక్కడా? ఆయన ఇప్పుడే ఆఫీస్కి వెళ్ళారత్తమ్మా. ఏదో ఇంపార్టెంట్ మీటింగ్ ఉందని హడావిడిగా వెళ్ళిపోయారు. అవునా, సరే లంచ్కి ఇంటికి వచ్చేమను. ఇంతకీ నువ్వు తాగావా కాఫీ? తాగానత్తమ్మా అంది. నీ ముఖమేంటి అలా ఉంది? అది నిన్నటి నుండి నీరసంగా ఉందత్తమ్మా. జర్నీ కారణంగా ఒళ్ళంతా నొప్పులుగా ఉన్నాయి. అంత నీరసంగా కూడా పూజ చేసుకున్నావా? సరే ట్యాబ్లెట్స్ వేసుకొని పడుకో, వంట నేను చేస్తాను. నువ్వు బాగా నీరసంగా ఉన్నావు శివ, వెళ్ళి పడుకో అని పార్వతీ గారు అనగానే రూమ్కి వచ్చి డోర్ జారేసి వెక్కి వెక్కి ఏడ్చింది శివాని. ఎందుకో రుద్ర మాటలకి తన మనసు చాలా బాధపడింది. నాకు బద్ధకం పెరిగితే ఇలా ఎందుకుంటానండి? నా మొగుడు కోటీశ్వరుడు కదా అని చివరికి మన పనులు చేయటానికి కూడా మనిషిని పెట్టుకునేదాన్ని. ఏంటో మీ మనసు,
అప్పటికే బాగా మాట్లాడతారు, అప్పటికే కోపంతో నోటికొచ్చిన మాటలు విసురుతారు. ఎలా మిమ్మల్ని అర్థం చేసుకోవాలో తెలియటం లేదు. నా విలువ మీకు ఇప్పుడు తెలీదు, నేను లేని టైంలో తెలుస్తుంది అనుకుని ఒక్కసారిగా కడుపంతా మెలిపెట్టడంతో అమ్మా అంటూ గట్టిగా అరిచింది శివాని. హాల్లో కూర్చున్న పార్వతి, అప్పుడే స్నానం చేసి బయటికి వచ్చిన గౌరీ పరుగున శివాని రూమ్కి వచ్చారు. మంచంపై పడుకుని విలవిలలాడుతుంది. అరే శివాని, ఏమైందమ్మా అంటూ గౌరీ పార్వతి ఇద్దరు ఒకేసారి లోపలికి వచ్చారు. అత్తమ్మ, కడుపంతా నొప్పిగా ఉంది, చాలా అంటే చాలా నొప్పిగా ఉంది అని ఏడుస్తూ మెలికలు తిరిగింది. ఆ బాధని భరించడం శివాని వల్ల కావటం లేదు. ఎప్పుడూ లేనిది కోడలలా బాధపడుతుంటే తట్టుకోలేకపోయింది పార్వతి. ఏం చేయాలో పార్వతికి అర్థం కాలేదు. వదినా, నువ్వు కూడా ఏంటి చిన్నపిల్లలా ఏడుస్తావు? ముందు పద, శివానిని హాస్పిటల్కి తీసుకుని వెళ్దాం అని ఇద్దరు శివానిని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళారు. బాధతో ఏడుస్తుంది శివాని. వెంటనే డాక్టర్ గారు రావటం, శివానికి స్కాన్ తీయటం జరిగాయి. ఆమెకి నొప్పి తగ్గడానికి ఇంజెక్షన్ చేసి బయటికి వచ్చారు. కాళ్ళు చేతులు ఆడటం లేదు పార్వతికి. డాక్టర్ గారు, ఎలా ఉంది శివానికి? స్కాన్ తీశాను, తనకి లోపల ప్రేగు ఒరిసింది, అందుకే అంత పెయిన్ వచ్చింది. ఏంటి, ప్రేగు ఒరిసిందా? హా, అవును పార్వతి గారు, కాకపోతే బాగా ఒరిసింది, వెంటనే ఆపరేషన్ చేయాలి, లేదంటే తను ఆ నొప్పిని అస్సలు భరించలేదు అని డాక్టర్ అనగానే పార్వతికి నోటి మాట రాలేదు. ఎంత కాదన్నా శివాని అంటే ఎక్కడా లేని ప్రేమ, మక్కువ ఎక్కువే అనే చెప్పాలి. వదినా అంటూ గౌరీ భుజంపై వేసింది. షాక్ నుంచి తేరుకుంది పార్వతి. పార్వతి గారు, ముందు మీరు అందరితో మాట్లాడి నాకు మీ నిర్ణయం చెప్పండి అని డాక్టర్ గారు వెళ్ళగానే పార్వతి గారు ఏడుస్తూ శివాని రూమ్కి వచ్చారు. బెడ్ మీద పడుకుని ఉంది శివాని. వదినా, ఏడుస్తూ కూర్చుంటే ఎలా? ఆపరేషన్ చేస్తే శివానికి ఏమీ ఉండదు, ఆరోగ్యంగా ఉంటుంది. ముందు ఈ విషయం అన్నయ్యకి రుద్రకి చెప్పు వదినా, వాళ్ళతో మాట్లాడి ఆపరేషన్ చేయిద్దాం. అసలే చిన్నపిల్ల, అంత నొప్పి అంటే తట్టుకోవడం కష్టమే అని గౌరీ చెప్పటంతో పార్వతి వెంటనే గౌతమ్ గారికి ఫోన్ చేసి విషయం చెప్పింది. నేనిప్పుడే వస్తున్నాను పార్వతి, నువ్వేమీ కంగారు పడకు, రుద్రతో నేను మాట్లాడతాను, వాడిని తీసుకుని హాస్పిటల్కి వస్తాను అని గౌతమ్ గారు ఫోన్ కట్ చేయగానే పార్వతి గౌరీ ఇద్దరూ శివాని దగ్గరే ఉన్నారు. గౌతమ్ గారు రుద్ర ఛాంబర్కి వచ్చారు. సీరియస్గా వర్క్ చేస్తున్నాడు రుద్ర. రుద్ర, ఏంటి నాన్న? అది శివానికి హెల్త్ బాగాలేదని అమ్మ ఫోన్ చేసింది, పద మనం హాస్పిటల్కి వెళ్దాం అని గౌతమ్ గారు అనగానే రుద్ర షాక్ అయ్యాడు. తనకేమైంది నాన్న? ఒంట్లో బాగోకపోవడం ఏంటి? పొద్దున్న బాగానే ఉంది కదా. ఏమీ లేదురా, తనకి కడుపులో ప్రేగు బాగా ఒరిసిందని చెప్పారు, చిన్న ఆపరేషన్ చేయాలన్నారు. ఆపరేషన్ చేస్తే నొప్పేమీ ఉండదు, శివాని ఆరోగ్యంగా ఉంటుంది, పద. రుద్రకేమీ అర్థం కాలేదు. ఎందుకో తన గుండె వేగం పెరిగింది. నాన్న, ఏమీ కాదురా, పద అని రుద్ర చేతిని పట్టుకుని బయటికి నడిచారు. ఇక కట్ చేస్తే ఫ్రెష్ అయి హాల్లోకి వచ్చాడు ఆదిత్య. అప్పటికే టిఫిన్ ప్రిపేర్ చేసి డైనింగ్ టేబుల్పై సర్దుతుంది పూజ. ఇంటి ముందు ముగ్గు, దేవుడి గదిలో దీపం వెలగటం చూసి ఆశ్చర్యపోయాడు. ఇల్లంతా సాంబ్రాణి వాసన రావటంతో తన ఇంటి వాతావరణం తనకే కొత్తగా అనిపించింది. ఆది, వచ్చావా? ముందు దేవునికి దండం పెట్టుకునిరా, టిఫిన్ చేదువు ఆర్డర్ వేసింది పూజ. ఎందుకో పూజ మాటని కాదనలేక దేవునికి దండం పెట్టుకొని బొట్టు పెట్టుకుని డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చాడు. టిఫిన్ చేయి ఆదిత్య అని కూర్చున్నాడు. చీరపళ్ళుని నడుము దగ్గర దోపుకొని ఆదికి భోజనం వడ్డించింది. ఆమె చేస్తున్న ప్రతి పని ఆశ్చర్యంగా కొత్తగా కనిపించింది ఆదికి. ఏంటండి, లేచిన దగ్గర నుంచి చూస్తున్నాను, నేనేం చేసినా అలా కొత్తగా చూస్తున్నారు? ఫస్ట్ టైం నా పనులన్నీ చేస్తుంది నువ్వే పూజ, ఎందుకో తెలీదు, నాకే కొత్తగా ఉంది తెలుసా అన్నాడు. అంటే ఇప్పటి వరకు నీకు ఇలా కాఫీ, టిఫిన్ ఇవన్నీ ఎవరూ అందించలేదా? నమ్మలేనట్టు ఆశ్చర్యంగా అడిగింది. అందించారు, కానీ మనకు ఆకలేస్తుందని తెలుసుకుని వడ్డించే వాళ్ళు ఎవరుంటారు? అమ్మనే కదా. అయితే నాలో మీ అమ్మని చూసుకో నవ్వుతూ అంది. మా అమ్మ ఎలా ఉంటుందో నాకే తెలీదు, నీలో ఎలా చూసుకుంటాను విరక్తిగా నవ్వుతూ అన్నాడు. ఎందుకో
ఆ మాటకి పూజ మనసు నొచ్చుకుంది. ఆది, ముందు నువ్వు టిఫిన్ చెయ్యి, ఈ విషయాలన్నీ మనం తర్వాత మాట్లాడుకుందాం అని తను కూడా కూర్చుని ఆదికి టిఫిన్ పెట్టింది. ఈలోపు గౌరీ దగ్గర నుండి ఫోన్ రావడంతో ఫోన్ కేసి చూసి ఆలోచిస్తూ ఫోన్ లిఫ్ట్ చేసింది పూజ. స్టోరీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం.